ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దుల్లో భూమికి 100 మీటర్ల అడుగున ఒక వింత జరుగుతోంది. మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద సైంటిఫిక్ మిషన్ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ని ఆపేశారు. అవును, సర్న్ సంస్థ ఈ మిషన్ని స్విచ్ ఆఫ్ చేసింది. కానీ ఇది ముగింపు కాదు, ఒక భయంకరమైన మార్పుకు నాంది. సుమారు 27 కిలోమీటర్ల పొడవున్న ఈ భూగర్భ యంత్రాన్ని వచ్చే 4 సంవత్సరాల పాటు విడదీసి కొత్త భాగాలతో రీప్లేస్ చేయబోతున్నారు. 2030 నాటికి దీనిని హై ల్యూమినాసిటీ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్గా మార్చబోతున్నారు. ఇది పాతదానికంటే 10 రెట్లు ఎక్కువ డేటాను, ఎక్కువ కణాల ఢీకొట్టడాన్ని సృష్టిస్తుంది. అక్కడి సైంటిస్టుల మాటల్లోనే చెప్పాలంటే, ఒక పోకీమాన్ దాని తర్వాత శక్తివంతమైన రూపంలోకి ఎలా మారుతుందో మా మిషన్ కూడా అలాగే మారుతోంది. అధికారికంగా చూస్తే ఇది కేవలం సైన్స్కి సంబంధించిన విషయం. ఈ విశ్వం ఎలా పుట్టింది, డార్క్ మ్యాటర్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయోగం. ఒక క్రైస్తవుడిగా మనం సైన్స్కి వ్యతిరేకం కాదు. దేవుడు మనిషికి ఆలోచించే జ్ఞానాన్నిచ్చాడు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ జ్ఞానానికి గర్వం తోడైనప్పుడు. సృష్టికర్త లేడు అన్నట్లుగా సృష్టిని పరిశోధించినప్పుడు, టెక్నాలజీ ఉంది కదా అని ప్రతి హద్దును దాటాలని మనిషి ప్రయత్నించినప్పుడు అసలు ప్రమాదం మొదలవుతుంది. సర్న్ సంస్థ మీద వస్తున్న అనుమానాలు ఈరోజు మొదలైనవి కావు. ఆ ల్యాబొరేటరీ బయటపెట్టిన విగ్రహాలు, వాడే సింబల్స్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ల ఆఫీస్ బయట హిందూ దేవుడైన నటరాజస్వామి విగ్రహం ఉంటుంది. దానికర్థం సృష్టి మరియు నాశనం. ఇది ఇండియా వాళ్లు బహుమతిగా ఇచ్చారని, ఇది కేవలం ఒక కల్చరల్ సింబల్ అని వాళ్లు చెబుతారు. కానీ ఒక ల్యాబొరేటరీ ముందు నాశనానికి సంబంధించిన గుర్తుని ఎందుకు పెట్టుకోవాలి? సరే, ఇది కేవలం విగ్రహమే కదా అనుకుందాం. కానీ ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం రాత్రిపూట ఆ విగ్రహం ముందు కొంతమంది నల్లటి దుస్తులు వేసుకుని, ముఖాలు కప్పుకొని ఒక రహస్య పూజ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక స్త్రీ కింద పడుకుని ఉంది. ఒక వ్యక్తి కత్తిపైకెత్తి ఆమెను బలిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అది చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. దీనిపై సర్న్ సంస్థ స్పందిస్తూ, అదంతా ఫేక్, మా దగ్గర పనిచేసే కొందరు స్టూడెంట్సు సరదాగా ప్రాంక్ చేశారు, ఎవ్వరి ప్రాణాలు పోలేదు అని వివరణిచ్చింది. నిజమే, అక్కడ ఎవ్వరూ చనిపోలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్లకు సరదాగా జోక్ చేయడానికి వేరే ఏ పని దొరకలేదా? ఎందుకు కరెక్ట్గా ఆ విగ్రహం ముందే చేయాలి? ఎందుకు రాత్రిపూటే చేయాలి? ఎందుకు నల్లటి దుస్తులు వేసుకోవాలి? దేవుని వాక్యం ఎఫెసీయులకు 5వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నిష్ఫలిమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండకుండా వాటిని ఖండించుడి అని రాయబడింది. మేము కేవలం నటిస్తున్నాము కదా అని చెప్పినంత మాత్రాన ఆ అంధకారం హాని చేయనిదిగా మారిపోదు కదా? ఇవన్నీ ఒక ఎత్తైతే, జెనీవాలో పనిచేసిన డాక్టర్ ఆస్ట్రిడ్ స్టుకెల్బర్గర్ అనే సైంటిస్ట్ చెప్పిన విషయాలు వింటే మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆమె సర్న్లో పనిచేసే 2 ఫిజిసిస్టులను డైరెక్ట్గా ఒక ప్రశ్న అడిగింది. మీరసలు ఎన్ని డైమెన్షన్స్తో డీల్ చేస్తున్నారు? దానికి వాళ్ళిచ్చిన సమాధానం 4 కాదు, 5 కాదు, ఏకంగా 17. అవును, వాళ్లు 17 డైమెన్షన్స్తో ప్రయోగాలు చేస్తున్నారట. ఇది కేవలం ఇనుము, అయస్కాంతాలకు సంబంధించిన విషయం కాదు. ఇది మనిషికి కనిపించని లోకాలకు సంబంధించిన విషయం. బైబిల్ మొదటినుంచి చెబుతోంది, ఈ కంటికి కనిపించేదే శాశ్వతం కాదు అని. కొలసీయులకు 1:16లో దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని అని రాయబడింది. ఎఫెసీయులకు 6లో కూడా మన పోరాటం రక్తమాంసములతో కాదు అని పౌలు భక్తుడు చెప్పాడు. డాక్టర్ ఆస్ట్రిగ్ వాళ్లను ఇంకో ప్రశ్న అడిగింది. సరే, మీ ప్రయోగాల్లో మీరు చూసిన అత్యంత వింతైన సంఘటన ఏమిటి? వేరే డైమెన్షన్ నుంచి ఏమైనా వచ్చిందా అని అడిగితే వాళ్ళొక పోర్టల్ గురించి చెప్పారు. లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్లో ఒక గుండ్రటి తలుపు ఉందని, ఒకరోజు ఆ తలుపు తెరుచుకొని దానిలోంచి ఒక ఎంటిటీ, అంటే ఒక అదృశ్య శక్తి లేదా జీవి బయటకు వచ్చినని, అక్కడ ఉన్న ఒక టేబుల్ మీద కూర్చునేనని వాళ్లు చెప్పారు. రెండోసారి అది వచ్చినప్పుడు ఒక స్కార్ఫ్ను అక్కడ వదిలేసి వెళ్ళినని చెప్పారు. ఇది డాక్టర్ ఆస్ట్రిడ్ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. ఆ తలుపులోంచి వచ్చింది ఎవరు? ఏలియనా? దెయ్యమా? ఇది 100% నిజమని మనం గుడ్డిగా నమ్మకపోయినా, ఒకవేళ ఇది నిజమే అయితే మనిషి తనకు తెలియని అదృశ్య శక్తులను భూమి మీదకు ఆహ్వానిస్తున్నాడా? క్రైస్తవులైన మనం ఇంటర్నెట్లో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్లో దూతలు, దెయ్యాలు మరియు అగాధం గురించి స్పష్టంగా రాయబడింది. అందుకే చాలామంది ఈ సర్న్ ప్రయోగాలను ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంతో పోలుస్తున్నారు.
అక్కడ ఏముంది? పరలోకం నుంచి ఒక నక్షత్రం కింద పడుతుంది. అతనికి అగాధము యొక్క తాళపు కీవి ఇవ్వబడుతుంది. ఆ అగాధాన్ని తెరిచినప్పుడు అందులోంచి పొగ, భయంకరమైన మిడతలు బయటకొస్తాయి. బైబిల్ ఎక్కడా డైరెక్ట్గా సర్న్ గురించి లేదా 2030 గురించి చెప్పలేదు. కాని బైబిల్లో ఆ అగాధం అనేది సైంటిస్టులు ప్రయోగాలు చేసుకునే గ్రౌండ్ కాదు. అది చీకటికి, దేవుని తీర్పుకు సంబంధించిన స్థలం. దెయ్యాలు సైతం యేసయ్యను చూసి మమ్మల్ని ఆ అగాధంలోకి పంపద్దు అని బ్రతిమాలాడాయి. అలాంటి అగాధాన్ని తెరిచి అందులో ఏముందో చూడాలని మనిషి తన టెక్నాలజీతో ప్రయత్నిస్తున్నాడా? ఇది అచ్చం పాత నిబంధనలోని బాబేలు గోపురం లాంటిదే. ఆనాడు మనుషులంతా ఒక్కడై మన పేరు గొప్ప చేసుకోవడానికి ఆకాశం వరకు ఒక గోపురం కట్టుకుందామనుకున్నారు. దేవునికి లోబడకుండా తమ సొంత జ్ఞానంతో దేవుని స్థానాన్ని చేరుకోవాలని చూశారు. అప్పుడు మనిషి ఆకాశం వైపు పైకి కట్టాడు. ఇప్పుడు ఆధునిక మనిషి భూమి అడుగున 100 మీటర్ల లోతుకు తవ్వుతున్నాడు. నాడు ఇటుకలు వాడారు, నేడు క్వాంటం కంప్యూటర్సు, సూపర్ మ్యాగ్నెట్సు వాడుతున్నారు. టెక్నాలజీ మారింది కానీ మనిషిలో ఉన్న ఆ గర్వం, ఆ ఆత్మీయ తిరుగుబాటు మారలేదు. మనం ఒక విషయాన్ని చెయ్యగలం అన్నంత మాత్రాన అది మనం చెయ్యాలి అని రూల్ లేదు. జ్ఞానం పెరుగుతోంది కానీ మనిషికి వివేకం లేదు. ఒక తలుపు ఇటువైపు నుంచి చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్గా ఉండొచ్చు, కానీ అవతలివైపు ఏముందో ఎవరికి తెలుసు? దేవుడు ఒక తలుపు తెరిస్తే దానిమీద ఆయనకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. కాని మనిషి తన గర్వంతో ఒక ఆత్మీయ తలుపును బలవంతంగా తెరిస్తే దొరికేది జ్ఞానం కాదు, భయంకరమైన మోసం. సాతాను ఎప్పుడూ భయంకరమైన రూపంలో రాడు. 2 కొరింథీయులకు 11వ అధ్యాయం చెబుతోంది, వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. రేపు ప్రొద్దున ఈ ప్రయోగాల ద్వారా ఒక అదృశ్య శక్తి బయటకు వచ్చి, నేను మీకంటే అడ్వాన్స్డ్ జీవిని, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెబితే ఈ ప్రపంచం గుడ్డిగా నమ్మేస్తుంది. ఈ అంత్యదినాల్లో రాబోయే అతి పెద్ద ప్రమాదం దేవుడు లేడు అనడం కాదు, ఇలాంటి వింత శక్తులను చూసి వాటినే దేవుళ్లుగా ఈ లోకం పూజించడం. రాబోయే రోజుల్లో క్రీస్తు విరోధి ఈ టెక్నాలజీని, ఈ సైన్స్ని ఎలా వాడుకుంటాడో మనం ఊహించలేం. సంఘమా, క్రైస్తవులారా, మనం పానిక్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు. 2030లో సర్న్ వాళ్లు ఏం చేసినా సరే ఈ కంటికి కనిపించని ప్రతి డైమెన్షన్, ప్రతి అదృశ్య శక్తి, ప్రతి దేవదూత, ఇవన్నీ కూడా ఒక్కడి పాదాల కిందే ఉన్నాయి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్. సైన్స్ ఎంత ఎదిగినా అది పాపాన్ని క్షమించలేదు, నరకం నుంచి నిన్ను తప్పించలేదు, నిత్యజీవాన్ని ఇవ్వలేదు. ఈ లోకం సైన్స్ని రక్షకుడిగా చూస్తోంది, కాని మన రక్షకుడు రాబోతున్నాడు. వారు ఒక తలుపు తెరవాలని చూస్తుంటే మనకోసం ఏకంగా ఆకాశమే తెరవబడబోతోంది. మిత్రులారా, ఒకవేళ దేవుడు అనుమతించని అగాధాన్ని గనక ఈ మనుషులు ఆ ప్రయోగాల ద్వారా తెరిస్తే అందులోంచి బయటకు వచ్చేవి మనుషుల కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉండేది ఒక్కటే, మన హృదయం. ఈరోజే నీ హృదయాన్ని క్రీస్తుకు అప్పజెప్పుగో. ఇప్పుడే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకంలో మనుషులు తమ సొంత జ్ఞానంతో నీకు విరోధంగా ఎన్నో చేస్తున్నారు. ఈ అంత్యదినాల్లో రాబోయే భయంకరమైన శక్తులను చూసి నేను భయపడకుండా నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను క్షమించు, నా పాపాలను కడుగు. ఏ విపత్తి వచ్చినా, ఏ మోసం ఈ లోకాన్ని కమ్మేసినా నేను నీ బిడ్డగా స్థిరంగా నిలబడే కృప దయచెయ్యి. ఈ లోకమాయలో నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా. యేసునామంలో ఆమేన్. నా ప్రియ సహోదరులారా, ఈ మెసేజ్ మీ గుండెలను తాకితే నేను దేవుని కొరకు నిలబడతాను అని కింద కామెంట్స్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన రెక్కల చాటన భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆలయము కొలవబడుచున్నది, చివరి గడియలు సమీపిస్తున్నవి. ఇద్దరు సాక్షులు గోనె పట్టలతో నిలిచిరి, 1160 దినములు ప్రవచించిరి. వారి నోట నుండి అగ్ని బయలుదేరెను, ఎదిరించిన శత్రువులను దహించి వేసెను. ఆకాశమును మూసి వర్షమును ఆపగలిగిరి, జలములను రక్తముగా మార్చి భయపెట్టిరి.
ఒక మృగముపైకొచ్చెను, ఆ సాక్షులపై యుద్ధము చేసి వారిని చంపెను. మహాపట్టణపు వీధిలో శవములై పడి ఉండగా 3.5 దినములు లోకము చూసెను. వారి బాధ తప్పిందని లోకము మురిసెను, కానుకలు పంపుకుంటూ పండగ చేసెను. కాని 3.5 దినాల తరువాత జీవాత్మ వారిలో ప్రవేశించెను. హఠాత్తుగా వారు కాళ్లపై నిలబడగా చూస్తున్న వారందరికీ మహాభయం పట్టెను. ఇక్కడికి ఎక్కి రండి అన్న పరలోకపు పిలుపు మేఘములపై వారు ఆరోహణమాయను. సర్వాధికారి సర్వ సృష్టికర్త లోకరాజ్యాలన్నీ ఇక నీవే దేవా. ఉన్నవాడవు అనువాడవు రానయ్యున్నవాడవు నీవే, యుగ యుగములు ఏలే రాజువు నీవే. ఏడవ దూత తన బూరను ఊదగా పరలోకములో మహాశబ్దములు పుట్టెను. ఈ లోక రాజ్యములు మన ప్రభువు ఆయను, ఆయనే యుగ యుగములు ఏలునని చాటెను. పరలోకాలయము తెరువాడెను చూడు, నిబంధన మందసము కనబడెను దరిచేరు. సర్వాధికారి సర్వ సృష్టికర్త లోకరాజ్యాలన్నీ ఇక నీవే దేవా. ఉన్నవాడవు అనువాడవు రానయ్యున్నవాడవు నీవే, యుగ యుగములు ఏలే రాజువు నీవే. మెరుపులు ఉరుములు మహాభూకంపము గొర్రె పిల్లకే జయము, సర్వాధికారికి జయము. మెరుపులు ఉరుములు మహాభూకంపము గొర్రె పిల్లకే జయము, సర్వ